హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని ముందుగా దేవుడినైతే కోరుకుంటున్నాను. అండ్ ఈసారి ఫెస్టివల్ ఇంత త్వరగా వచ్చేసిందండి. రోజు డైలీ ఇయర్ అసలు ఎంత ఫాస్ట్‌గా గడిచిపోతుందంటే ఫెస్టివల్ 2026 సంక్రాంతి మనకి తెలుగు వాళ్ళకి పెద్ద పండగ ఇంత త్వరగా వచ్చేసింది. అండ్ మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే నేను వీడియో అయితే తీశాను. అండ్ కొంచెం మనకి ఈ ఫెస్టివల్‌లో కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడం గానీ, అంటే పొంగల్ సెలబ్రేషన్స్, పిండి వంటలు గానీ, కొంచెం బిజీ వల్ల అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కొన్ని వీడియోస్ అయితే తీసుకోలేకపోయాను. వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అయితే తీసుకొని, అవి మీకు షేర్ చేయాలని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మేమైతే భోగి రోజు మార్నింగ్ 3:00కి లేసేస్తామండి. లేసి ఇట్లా భోగి మంటలు వేసేసుకుంటాము. అండ్ మేమైతే భోగి మంటలు తాటాకులతో వేస్తాము. 3 డేస్ వచ్చేసి భోగి, సంక్రాంతి, కనుమ అండి. చాలా స్పెషల్‌గా అనిపిస్తదండి ఈ 3 డేస్ వచ్చేసి. అండ్ ఫస్ట్ డే వచ్చేసి భోగి మంటలు వేసేసుకొని, తలస్నానాలైతే చేసేసుకొని, మార్నింగ్ అయితే చికెన్ అనేది తెచ్చేసుకొని, దోసలో వేసేసుకొని తినేస్తామండి. అంతే మాకు కంప్లీట్ అయిపోయిద్ది. ఇది వచ్చేసి సంక్రాంతి అంటే మా సైడ్ అయితే చాలా సింపుల్‌గానే జరుగుతాయండి ఈ ఫెస్టివల్. కాకపోతే మనకి కొంచెం అదొక హ్యాపీనెస్ ఫెస్టివల్ అంటే. అండ్ మా ఇంటి సైడ్ భోగి మంటలు చూడండి ఎలా వేస్తున్నారో. పిల్లలతో సహా అందరూ మార్నింగ్ అయితే చాలా మంచండి. అయినా సరే పిల్లలు స్వెటర్స్ ఏసుకొని వీడియోస్ తీసుకుంటా ఎంత సందడి అండి. నేనైతే స్వెటర్ వేసుకొని ఎళ్ళేసరికి కుక్కలైతే నన్ను చూసి అరిసాయండి. భయపడిపోయాను. అండ్ ఇలాగ మేము కొంచెం అందరం సరదాగా అయితే మార్నింగ్ వేసేసుకుంటాము. అండ్ నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతి మెయిన్ అండి. మనం చేసుకున్న పిండి వంటలకి కొంతమంది లేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఇంటికైతే వస్తారండి. హరిదాసులు వీళ్ళు గెటప్ వేసుకొని. వాళ్ళకైతే బియ్యమని ఇట్లా ఇస్తామండి. బియ్యము, అరిసెలు మనం చేసుకున్నవి ఏవైతే అవి కొంచెం కొంచెం ఇస్తుంటాము. సో, అలా అయితే భోగి, సంక్రాంతి జరిగిపోయిద్ది. అండ్ లాస్ట్ ఫెస్టివల్ వచ్చేసి కనుమ అండి. కనుమ అనేది మనకి హ్మ్. మనకైతే బాగా తినడానికి కనుమ అండి. బర్రెలు మీ సైడ్ గేదెలు ఏదో అంటారు. మా సైడయితే బర్రెలంటామండి. వాటికి బాగా స్నానాలు చేయిచ్చి, కొమ్ములకి రంగులు వేసి, అలాగా మేము వాటిని బాగైతే ఆ కనుమ రోజు అంటే డైలీ కూడా బానే ఉంటాయండి. కానీ ఆ రోజు వాటి పండగ. అది ఎందుకొచ్చిందో గూడా నాకు ఐడియా తెలీదు. మా అమ్మ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేశారు. విషయం ఏంటి అంటే అండి, మా ఇంట్లో జరుపుకుంటున్నది నేను జస్ట్ మీకు వీడియో చూపిస్తున్నాను. అండ్ మా ఊర్లో జరుపుకుంటుంది కాదు. మాక్సిమం మా ఊర్లో గూడా చాలామంది బాగా గ్రాండ్‌గా అయితే చేసుకుంటారు. సో, మనకి విలేజెస్‌లో కొన్ని అంటే సెపరేట్‌గా ఉంటాయి కదండీ ఊర్లు. అలాగా మా పాకల్లో, మా సైడు ఇంత సింపుల్‌గా జరుపుకుంటారు అంతేనండి. అలా అని మా విలేజ్ అంతా ఇలా జరుపుకుంటారని గాదు. వాళ్ళు ఇంకా గ్రాండ్‌గా జరుపుకుంటారు. సో, అవన్నీ తీయడానికి మాకు వీలవ్వలేదు. సో, నెక్స్ట్ టైమ్ వీలుంటే నేను అవన్నీ మా ఊర్లో ఎలా జరుపుకుంటారన్నది కూడా నేను మీకు వీడియో చేస్తాను. అండ్ అదంతా గూడా మీ సపోర్ట్ వల్లే ఉంటదండి. మీ ఎంకరేజ్‌మెంట్ వల్లే ఉంటది. అండ్ ఇంకోటి వచ్చేసి నాకైతే ఇప్పటిదాకా తెలీదండి. మనకి తెలుగు వాళ్ళు పెద్ద పండగ సంక్రాంతి రోజున మన ఇంట్లో ఎవరైనా నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అలా ఎవరైనా మన తాతలు వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళకి బట్టలనేది పెట్టుకుంటారండి. అంటండి నాకు తెలీదు. సో, మేము ప్రసాదంగా పిండి వంటలు కూడా పెట్టాము. అండ్ మా నాయనమ్మ ఫోటో లేకపోవడం వల్ల గౌరమ్మని చేసి దాంట్లో మా నాయనమ్మని ఊహించుకొని, మా నానమ్మకైతే బట్టలనేది పెట్టిందండి మా అమ్మ. అండ్ అదొచ్చేసి మా అమ్మే కట్టుకోవాలంట అండి. అండ్ మా నాయనమ్మ ముందు చనిపోవడం వల్ల ముత్తైదువు కదండీ! సో, అందుకని మా నాయనమ్మకి పెట్టుకుంది. సో, ఇదండి. వీడియో అంతా ఫుల్‌గా చూడండి. మాక్సిమం ఇయన్నీ నేనే డెకరేట్ చేసుకున్నానండి. అంటే గడపకి పసుపు, కుంకుమ పూయడం గానీ, పూలు కట్టడం గానీ. సో, ఇలా అయితే సింపుల్‌గా అయితే జరిగిపోయిందండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయకండి. సో, వీడియో ఇంకా జస్ట్ చూసి వెళ్ళిపోతున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.